చంద్రబాబు గారు ఒకటి పార్లమెంటరీ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి లోక్సభ స్పీకర్ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని, అది పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఆ స్వేచ్ఛ ఇచ్చేయాలని డిప్యూటీ స్పీకర్ వ్యవహారానికి సంబంధించి అదొక నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మంత్రిగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వెళ్ళిపోయారు కాబట్టి ప్రభుత్వ విప్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్గా లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఎంపిక చేశారు. తాజాగా పార్టీ విప్పుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడే ఒక విశేషం ఏంటంటే, ఆ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉన్నటువంటి ఎవరైనా అంటే బాలయోగ్ గారి అబ్బాయి, ఒకప్పుడు లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి వాజ్పేయి గారి హయాంలో లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి బాలయోగ్ గారి అబ్బాయి మాధుర్కి మొన్న ఎంపీ సీటు గెలవటం, ఆయనకి ఇప్పుడు విప్పుగా ఇవ్వడం, ఆయన దాదాపు 3,42,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుమారుడికే విప్పు బాధ్యతలు అప్పగించారు.